మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2004-2005 సంవత్సరం 10వ తరగతి విద్యార్థిని అభ్యసించినటువంటి విద్యార్థులు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని చందాయిపేట్ జెడ్పీహెచ్ఎస్ నూతన పాఠశాలలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా తమ గురువులు మల్లికార్జున శర్మ, రాజేశ్వర్, ఉమ్లానాయక్, రాములు, విష్ణువర్ధన్ రెడ్డి, యేసుపాదంలను సన్మానించి వారి ఆశీర్వాదాలను పొందారు. విద్యార్థులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. విద్యార్థి దశలో గురువులతో మెలిగిన సందర్భాలను తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. రాజు, రమేష్ అండ్ స్వాతి, నరేందర్ ఇట్లా కొందరు మా మిత్రులు ముందుగా ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మిమ్మల్ని చూడడంలో చాలా ఆనందంగా ఉంది సార్. మాటలు రావట్లేదు ఆనందంగా. నా పేరు దేవేందర్ మామిళ్ళ, మాచిన్పల్లి. నేను ప్రజెంట్ వికారాబాద్ ఉంటున్నాను సార్. నేను బ్రెడ్వే కేబుల్ టీవీలో టెక్నీషియన్గా చేస్తాను. అదేవిధంగా నేను అక్కడ లోకల్ ఛానల్స్ కేబుల్ టీవీ ఛానల్లో విలేకరిగా చేస్తాను సార్. నాకు ఇద్దరు కూతుళ్ళు. పెద్ద అమ్మాయి 9th కంప్లీట్ అయింది, ఇప్పుడు 10th వెళ్తుంది. చిన్న అమ్మాయి పేరు అక్షర, చిన్న అమ్మాయి 8th కంప్లీట్ అయింది, 9th వెళ్తుంది సార్. మా మిస్సెస్ పేరు దివ్య, హౌస్ వైఫ్. దేవేంద్ర వచ్చి నిలవాడు, వాళ్ళు ఇట్లా వస్తుంటారు, ఇట్లా హాయ్ చెప్పుకుంటూ వెళ్ళిపోండి. రైట్, అది మాట్లాడంటే మళ్ళీ మా ఫోన్లో గ్రూప్లో మాకు మా యొక్క స్టేటస్ కానీ మీరు పెట్టే స్టేటస్ కానీ చూసి చాలా సంతోషిస్తుంటాము. మరి మీ ఇచ్చే గురుదక్షిణ అసలు చిన్నపాటైనా సరే అది మలుపులైనటువంటి, మనకు ఇక్కడ పైసా ముఖ్యం కాదు, ప్రేమ, ఆప్యాయత. 20 సంవత్సరాల తర్వాత మమ్మల్ని గుర్తించుకొని పెంచినందుకు మీకు అందరూ కూడా ప్రత్యేక అభినందనలు, ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా యొక్క ముట్టుగా చిరునవ్వుతో మమ్మల్ని ఆస్వాదిస్తున్నటువంటి నా యొక్క చిన్నారులందరూ కూడా నా యొక్క దివ్యాశీస్సులు అందిస్తూ జై హింద్, జై భారత్. మన పిల్లలకైనా మంచిగానే పెంచాలని అనుకుంటున్నాను. స్టడీ కంప్లీట్ డిగ్రీ కంప్లీట్ అయింది, స్టడీ నేర్చుకున్నాను, జోగ్రఫీ నా జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి ఘట్టంగా భావిస్తాను. కారణం ఏంటంటే నాకు ఇది జీవితము సుఖంగా జీవించడానికి ఒక వృత్తిని అనేటువంటిది ఇక్కడ కూడా జరిగింది. మీ ఊరు నేను ఫస్ట్ అపాయింట్మెంట్ ఇక్కడ కావడం అనేటువంటిది 2000 సంవత్సరంలో నవంబర్. అప్పటి నుండి 2005 అక్టోబర్ వరకు పనిచేయడం అనేటువంటి జరిగింది. ఈ 5 సంవత్సరాల కాలంలో నాకు ఎంతో అనుబంధం అనేటువంటిది ఇక్కడ ఈ గ్రామంతో, చుట్టుముట్టు ఉన్నటువంటి గ్రామాలు కూడా ఎవరి ద్వారా అంటే మీ ద్వారానే. ముఖ్యంగా నాకు ఇక్కడికి వచ్చినప్పుడు పిల్లలు లేవు, కానీ ఇక్కడ వచ్చిన తర్వాత నాకు 2 బాబులు ఉండడం అనేటువంటి జరిగింది. ఆ బాబులను ముఖ్యంగా మీరు కూడా పిల్లలు ఎత్తుకోవడం అనేటువంటి జరిగింది. అలాంటి వాళ్ళు పెద్దగా అయినారు, వాళ్ళ బీటెక్ పూర్తయినాయి, ఉద్యోగాలు కూడా చేయడం అనేటువంటి జరుగుతుంది. సంతోషం, ఎందుకంటే ఈ గ్రామం అనేటువంటి అంత గొప్పగా మేము భావిస్తున్నాం. ముఖ్యంగా మీ బ్యాచ్
మీ బ్యాచ్ లో బాగా మా ఇంటికి వచ్చేవాళ్ళు. నేను గుండెరావు వాళ్ళ ఇంట్లో కిరాయికి ఉండేవాడిని. బయట ఉండేవా శోభక వాళ్ళ ఇంట్లో నేను కిరాయికి ఉండేవాళ్ళం. అశ్విని కూడా మీ క్లాస్మేట్ కనుక అశ్విని తోటి మీరు కూడా వచ్చేవాళ్ళు. ఎవరు మాధవి ప్లస్ స్వప్న సౌజన్య వీళ్ళందరూ వచ్చి పిల్లలు ఎత్తుకున్నారు. అట్లా ఆనందం బాయ్స్ కూడా దాని మీద దృష్టి పెట్టి అల్లరి చేసుకుంటే మనకి క్లాసులు లీడర్ గా చేస్తే బాగుంటుంది అని నువ్వు సీఎం అవుతావు ఇన్ ఫ్యూచర్ లో నువ్వు చీఫ్ మినిస్టర్ కావచ్చు అని సీఎం అని పెట్టిన. ఇప్పుడు కూడా సీఎం వెంకటేష్ అని అనుకుంటా. సమ్మేళనానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఇంకా ఆ బ్యాచ్ లో చదువుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేస్తున్నారు. కాకపోతే మనము మన స్థాయి ఇక్కడైతే సరిపోయింది, ఇక్కడికి అయిపోయింది. తరువాత తరంకి మనం ఏ విధంగా వాళ్ళను వృద్ధిలోకి తీసుకురావాలి అనేదే మనం ఆలోచన చేయాల్సింది. మంచి చదువులు చదివియాలి, అది వాస్తవం. చదువుతో పాటు సంస్కారం కూడా చాలా గొప్పది. సంస్కారం ఉంటేనే